సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని వెటర్నరీ హాస్పిటల్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. యాదవ కమిటీ హాల్కి, ఎస్సీ కమిటీ హాల్కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అలాగే ముదిరాజులకు కమిటీ హాల్ కట్టిస్తానని మంత్రి హరీష్ రావు మాటిచ్చారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబు వారసుడు, రైతులకు 3 గంటల కరెంటు ఎందుకు, గంట కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు అవసరం లేదని, రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్, ఒకప్పటి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలిపించుకొని రాష్ట్ర అధ్యక్షుల పదవి స్వీకరించారని వాపోయారు. ఒకప్పుడు తెలంగాణ వద్దు అని చెప్పినటువంటి వాళ్లను సంకనెక్కించుకొని దింపుతున్నారని, బీజేపీ నేతలు ఆ గ్రామాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ బూటకపు మాటలతో మాయ చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు తెలియజేశారు.